ప్రేమ అయితే ఇంక ధీరజ్కి తెలియకుండా తన తన నగలు తీసుకొని వెళ్ళి ఇంక బ్యాంకులో పెట్టి ఆ డబ్బులు తెచ్చివ్వాలని చెప్పని తను ప్రయత్నం చేస్తుంది. ఇంక ధీరజ్ అయితే నాన్న పరువు పోకుండా ఉండాలి అని ఇంక తన ఫ్రెండ్స్ని అడుగుతాడు. ఇంక తన ఫ్రెండ్ అయితే 10 రూపాయలు వడ్డీ లెక్కనైతే ఇస్తారు అన్నట్టు చెప్పేటప్పటికి, సరే మనం ఏ పని చేసినా భార్యకి కూడా చెప్పి చేయాలి అన్నట్టుగా ఇంక ధీరజ్ అయితే ఇంక ప్రేమకు ఫోన్ చేస్తే, వద్దు నేను నా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొని వస్తున్నాను అన్నట్టుగా తను చెప్తుంది. ఇంక ప్రేమ అయితే ఈ విషయం ధీరజ్కి తెలియకూడదు, నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నట్టు ఇంక నగలు తాకట్టు పెట్టాను అని చెప్పానంటే ఇంకా ధీరజ్ చాలా బాధపడతాడు అన్నట్టుగా. ఇంకా ధీరజ్ అక్కడికి వస్తానని చెప్పాడు అనేటప్పటికీ ఇంకా బ్యాంక్ మేనేజర్ ఏమో, ఈరోజు కుదరదు రేపు రామ్మ, బ్యాంకు నీకంటే ముందున్నారు కదా అని చెప్పని పంపించేస్తాడు. ఇంకా అటు ధీరజ్కి తెలిసిపోతుందేమో అన్నట్టుగా వచ్చి ఇంకా ధీరజ్కి అయితే నా ఫ్రెండ్కి ట్రాన్సాక్షన్ అవ్వట్లేదు, తను నా ఫోన్కి వేస్తాననింది, సరే వెళ్దాం పదా అని చెప్పని వెళ్తుంది. కానీ నాకు ఏదో తేడాగా ఉంది ప్రేమ అని చెప్పని ధీరజ్ అంటే, అరే నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు కదా, నా ఫ్రెండ్ అంటే బ్యాంకు లోపల నా ఫ్రెండ్ ఉండదు, ఈ చుట్టుపక్కల ఉంటుందని నేను దానికి ఆపోజిట్గా బ్యాంక్ అని చెప్పని అన్నాను అని ఇంకా ధీరజ్ అయితే అంటారు. ఇంక ఇంట్లో అయితే వల్లి వల్ల ఇంకా వేదవతి అలాగే నర్మద ఇద్దరు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. లేని కడుపుని ఉన్నట్టుగా పెట్టుకొని తను అవి తేండి ఈ తేండి నాకు అవి తినాలనిపిస్తుంది అని చెప్పి నాటకం ఆడుతూ ఉంటుంది. కానీ చందు అయితే మా అమ్మని ఇంతలా బాధ పెడుతున్నావా, అసలు కడుపుతో ఉన్న వాళ్ళు కూడా ఇలా చేపించుకోరు అన్నట్టుగా ఇంకా వల్లికైతే నీతో మాట్లాడాలి రా అని చెప్పని వెళ్ళి కూర్చోబెట్టి, నేను ఈ విషయం కానీ ఇప్పుడు మా అమ్మగాని చెప్పాను అంటే నువ్వు కడుపుతో లేవని నిన్ను మెడబెట్టి గెంటేస్తుంది, కానీ అంత దాకా తెచ్చుకోకుండా నువ్వు మా వాళ్ళని కానీ ఇబ్బంది కానీ పెట్టావు అంటే నేను నా సహనం ఎక్కువసేపు ఉండదు అన్నట్టుగా ఇంకా చందు అయితే అంటాడు. అదేంటి బా అలా మాట్లాడుతున్నావు, నేను కడుపుతో ఉన్నానని నిజమే కదా అంటే, ఎక్కడ నిజం, మీ నాన్న మొత్తం నాకు చెప్పేశాడు.